ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో బెంగళూరుకి వచ్చిన ఫస్ట్ డే ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా. ఇదేనండి మన కర్ణాటక అసెంబ్లీ. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి, బాగా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ గ్రీనరీ కానీ ఈ ప్లేస్ కానీ చూడటానికి చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. ప్లేస్ ఎంత బాగున్నా ఎక్కువసేపు స్పెండ్ చేయడానికైతే కుదరలేదండి. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ తర్వాత బాగా లేట్ అయింది. సో లంచ్ చేయడానికి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఆన్ ది వే ఇది చూసుకొని వెళ్దాము అన్నట్టు ఇంకా ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉన్నామండి. ఎక్కువసేపు అయితే ఉండలేదు, ఎందుకంటే అప్పటికే బాగా ఎండ ఎక్కువ ఉందని చెప్తున్నాను కదా. సో నెక్స్ట్ ఇలా 10 to 15 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా లంచ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఆన్ ది వేలో మనకి కర్ణాటక హైకోర్టు కూడా వస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందంటే మనకి ఆ ఏడ్జ్ నుండి ఈ ఏడ్జ్కి దాదాపు 2 to 3 మినిట్స్ పట్టిందండి. అంటే కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కర్ణాటక అసెంబ్లీ అయితే ఆపోజిట్ సైడ్ ఉంది. సో ఇది కూడా చూసుకొనిన తర్వాత నెక్స్ట్ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ఇంతకీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కదా. పిల్లల ఎగ్జామ్ అయితే బాగానే రాస్తున్నామని చెప్పినారండి. కానీ మరీ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఒక్కొక్క క్వశ్చన్ అడిగి అనాలిసిస్ చేసి వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని ఇంకా క్వశ్చన్ పేపర్ గురించి కానీ ఎగ్జామ్ గురించి అయితే ఏమాత్రం కూడా డిస్కషన్ అయితే పెట్టలేదు. ఎందుకంటే ఆ హ్యాపీ మూమెంట్లో అలాగే ఉండనిద్దామని చెప్పి. సో పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి. అంతకంటే ముందు ఫస్ట్ లంచ్ చేద్దామని అయితే బయలుదేరినామండి. సో లంచ్ తర్వాత నైట్ ఏ ప్లేస్కి వెళ్తాము అనేది ఇప్పుడు ఈ జర్నీలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం ప్లేస్ హైలైట్ అండి. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది కదా. ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. కానీ అప్పటికే పిల్లల ఫేస్ అంతా కూడా డల్ అయిపోయినారు. సో అందుకు ఇంకా ఎక్కువసేపు ఇక్కడైతే వెయిట్ చేయలేకుండా వెళ్ళిపోయామండి. నెక్స్ట్ మైసూర్కి వెళ్దాం అనుకున్నాం. ఆన్ ది వేలో ఎక్కడైనా హోటల్ కనిపిస్తుందేమో అని దాదాపు 1/2 అవర్ to 1 అవర్ సెర్చ్ చేస్తే లాస్ట్కి ఫైనల్గా ఆ హోటల్ అయితే కనిపించింది. అక్కడ లంచ్ చేసి నెక్స్ట్ ఈవినింగ్ 6 అట్లా అయిందండి. 6 o'clock మైసూర్కి అయితే బయలుదేరినాం. నెక్స్ట్ పిల్లలు అయితే మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయినారు కదా. సో లంచ్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చినట్టు అయిందండి. బాగా ఇంక సాంగ్స్ పెట్టుకొని అంత్యాక్షరి నెక్స్ట్ డమ్ షో అలాంటివన్నీ కూడా కార్లోనే బాగా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మెయిన్ బెంగళూరు అంటేనే నేనేమనుకున్నానంటే బాగా షాపింగ్ చేద్దాము. సో వీళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చే వరకు మనకి దాదాపు 3 to 4 అవర్స్ టైం దొరుకుతుంది కదా, షాపింగ్ చేద్దాం అనుకున్నామండి. కానీ ఏం చేస్తాం, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో ఎక్కడికి వెళ్ళినా కూడా స్ట్రక్ అయిపోయినామనుకోండి, మరి మనకి ఇబ్బంది అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఎక్కడికి షాపింగ్ అయితే చేయకుండానే బెంగళూరు నుంచి లెఫ్ట్ అయితే అవుతున్నామండి. కానీ షాపింగ్ చేసినంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుండే. ఏం చేద్దాం, సరిపెట్టుకుందాం. అక్కడ జ్యువెలరీ షాప్లో బాబా షాపింగ్ చేసినామని చెప్తున్నాను కదా, బాబా విగ్రహం అయితే తీసినానని చెప్తున్నాను కదా, అది నెక్స్ట్ వీడియోలో అయితే ఈ 2 days షాపింగ్ చేసిండే వస్తువులు ఏమేమి తీసుకున్నాను, సో ఏది ఎంత కష్టపడింది, ఎక్కడ తీసుకున్నాను అనేది అయితే ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ బయలుదేరినామని చెప్తున్నాను కదా, నైట్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్కి సంబంధించిన వీడియో ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అది. ఇక్కడ చూడండి, మా వాడైతే డ్యాన్స్లు అన్నీ కూడా సోలో పర్ఫార్మెన్స్ లాగా ప్రతి డ్యాన్స్ కూడా ప్రతి సాంగ్కి కూడా వీడే డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఎందుకంటే వీనికి హైట్ తగ్గట్టు వీనికి ఒక్కటే కంఫర్ట్గా ఉంది. మిగిలిన పిల్లలంతా కూడా పెద్దవాళ్ళు కదా, వాళ్ళు డ్యాన్స్ చేయడానికి అయితే అక్కడ కంఫర్ట్గా లేదు. ఓకే ఫ్రెండ్స్, బెంగళూరులో ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. సో నెక్స్ట్ బెంగళూరు తర్వాత మైసూర్కి అయితే జర్నీ స్టార్ట్ చేసినామని చెప్తున్నాను కదా. మైసూర్లో ఏమేమి ప్లేసెస్ చూసినానో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. మైసూర్లో చూడాల్సిన ప్లేస్లు ఏంటున్నాయో మీరు ఒకసారి వీలైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ ఈ 2 days ట్రిప్ విశేషాలతో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.